హాయ్. సో, పాకిస్తాన్ నుంచి ఎవరికి మనకు ఎక్కువగా బాగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఏ ప్లేయర్ ఉండొచ్చు? ఒకటి ఫకర్ జమాన్ ఈస్ ఇన్ గుడ్ ఫార్మ్, గుడ్ నిక్. అంటే వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా అంత ఫామ్‌లో లేకపోయినా కూడా ఫకర్ జమాన్ ఆన్ ద టాప్ ఇచ్చేస్తున్నాడు. యాక్చువల్‌గా సియామ్ అయూబ్ మీద వాళ్ళకి మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ది టోర్నమెంట్. బట్ ఏకంగా ఔట్ ఆఫ్ 6 4 డకౌట్‌లు అవటం అనేటువంటిది ఏ ప్లేయర్ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు. సో, అది ఒకటి. కాకపోతే అతను బౌలింగ్ మంచిగా చేస్తూ ఉన్నాడు కాబట్టి డెఫినిట్‌గానే అతన్ని టీమ్‌లో కంటిన్యూ చేస్తున్నారు. లేకపోతే అతనికి 11లో చోటు ఉండేటువంటిదే కాదు. సో, ఆన్ టాప్ ఫర్హాన్ అండ్ ఫకర్ జమాన్ ఈస్ డూయింగ్ గుడ్. ఆ తర్వాత పర్టిక్యులర్‌గా మనం గమనించాల్సినటువంటిది ఏంటి అంటే గనక వాళ్ళ మహమ్మద్ హారిష్, వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అండ్ ఈవెన్ మహమ్మద్ నవాజ్ అంటే గుడ్ ఫినిషర్స్‌గా ఉన్నారు వాళ్ళు. సో, ఎప్పుడైనా గాని టీ20 ఫార్మాట్‌లో ఎవరు ఫినిషింగ్ చేయగలరో వాళ్ళు హి విల్ బి ది హీరో డెఫినిట్‌గానే. ఎందుకంటే ఫినిష్ చేయటం అనేటువంటిది ఒకటి. ప్లాట్‌ఫార్మ్ ఓకే. మంచిగా దొరికితే గనక దాన్ని పెద్ద బిల్డింగ్ కట్టడం ఒక విషయం అయితే గనక, సరైనటువంటి ప్లాట్‌ఫార్మ్ దొరక్కపోయినా కూడా ఫినిష్ చేయగలిగినటువంటి వాళ్ళు డెఫినిట్‌గానే హీరోలు అవుతూ ఉంటారు. సో, మహమ్మద్ నవాజ్ అండ్ హారిష్ మీద ఒక కన్నేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, వాళ్ళిద్దరూ ప్రమాదకరం. అలాగనే షహీన్ షా అఫ్రిది టోర్నమెంట్ ప్రారంభంలో ఏమాత్రము ఇదిలో లేనటువంటి అవును. ఫామ్‌లో లేనటువంటిది లాస్ట్ 2 మ్యాచెస్‌లో అద్భుతమైనటువంటి ఫామ్‌లోకొచ్చాడు. బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేశ్ అద్భుతంగా మీదైతే అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడు. సో, కాబట్టి అది ఒకటి. ఈవెన్ చూస్తున్నట్లయితే ఆ తర్వాత అంటే ఫస్ట్‌లో అతను లైన్ విషయంలో చాలా ఇబ్బంది పడినటువంటిది. లాస్ట్ మ్యాచ్‌ని గమనించినట్లయితే బంగ్లాదేశ్ తోటి పర్ఫెక్ట్‌గా ఎవ్రి బాల్ పిచ్డ్ ఆన్ ది షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్. సో, కాబట్టి ఏ బౌలర్ అయినా కూడా ఫాస్ట్ బౌలర్ గనుక ఇఫ్ యూ కంటిన్యూయస్‌లీ పిచ్ ఆన్ ది షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో, అదే యారగెంట్‌గా షార్ట్ పిచ్ బంతులేయటమో, బౌన్సర్స్ ఏయటమో, స్లో బౌన్సర్ ఇట్లాంటి వాటివి యార్కర్‌లు వీటిని కూడా చాలా ఫుల్ టాస్క్‌గా తీసుకొని ఆడేస్తూ ఉన్నారు ఇప్పటి బ్యాట్స్‌మెన్‌లు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాక్టీస్‌కి. బట్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ ఈస్ ఆల్వేస్ ఏ డేంజరస్ వెపన్. సో, అందుకని దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశాడు కాబట్టి డెఫినిట్‌గానే షహీన్ షా అఫ్రిది ఈస్ ఆల్సో ప్లేయర్ టు వాచ్ ఇవాల్టి మ్యాచ్‌లో. ఈవెన్ ఆఫ్ కోర్స్ రావూఫ్ ఈస్ ఆల్వేస్ గుడ్ అగెయిన్స్ట్ ఇండియా. అందులో మనం ఒప్పుకొని తీరాలి. అతను ఏ రకమైనటువంటి యాక్షన్‌లు చేశాడు ఏంటి అనేటువంటిది పక్కన పెడితే గనక యాస్ ఏ ప్లేయర్‌గా మనం చూస్తే గనక రావూఫ్ ఈస్ వెరీ డేంజరస్ బౌలర్.